తీసుకువెళ్ళనా? ఎక్కడికి? కనకం ఇంటికి. చూసావా, చెల్లా చెదురుగా పడ్డ వాటన్నిటినిన్నాడు. నన్నంత మాట అంటాడా, ఇంత మాట అంటాడా అన్న ఆలోచనలన్నీ పోతారా ఎవరైనా? ప్రస్తుతానికి నీ అదే శాశ్వతంగా ఉంటుంది. తేడా ఉంటుందిరా. నేను అనుకుంటే ఆ ఆలోచనలే నీ మనసుని డిస్టర్బ్ చేస్తున్నాయి. అందుకే కొన్ని వ్యసనాలు మానేసినా గుర్తుకొస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. మరి నువ్వు రాసిందేంటో చూసుకో. కళాకృతి బదులు కళావతి. వ్యసనమంట వ్యసనం. కళాకృతి కళాకృతి లో ఆడపిల్ల అడుగు పెట్టిన తర్వాత ఏడిస్తే అప్పుడు ఏమైపోతావోనన్న భయంతో తల్లిగా అక్కున చేర్చుకున్నాను. ఉంచుకుంటానంటే ఇప్పుడు అక్కున చేర్చుకుంటానా? మేలుకొని కాపురాన్ని సరిచేసుకో. మనసు ఇదిగో తిను. నాకేం అక్కర్లేదు, నువ్వే తిను. బయట వాళ్ళు నా మాట వినరు. ఆఖరికి ఈరోజు నువ్వు కూడా నా మాట వినడం లేదు. మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇల్లు గడవడానికే నువ్వు చాలా కష్టపడుతున్నావు. అది నా దాన్ని నువ్వు రాకుమారుల్లా పెరిగావు. కానీ పెళ్లి వల్లే నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావని గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటి వరకు నేనేదైనా సాధిస్తానంటే మా ఇంట్లో వాళ్ళే నమ్మలేదు. చేత కాదు అన్నట్టు మాట్లాడారు. వాటన్నిటిని నిజం చేయమంటావా? అరే, ఇంతగనం చెప్పిన తర్వాత కూడా వినకుండా ఉంటానా? సర్లే, నువ్వు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతున్నావు, సరేనా? రేపు మనం అక్కడికి వెళ్ళాలంటే నిజమైన మొండోడివి బండోడివి నువ్వే. ఏదైనా అనుకుంటే నువ్వు చూస్తే కోపంగా ఉన్నావు, నేనేమో ఆకలి. ఏంట్రా ఏమైంది? కూర్చో. మనకున్న సాధనం అదొక్కటే. మనుషులు చిలో ఉన్న భారం అంతా దిగిపోతుంది. నువ్వు కొంచెం కోలుకునే వరకు ఎవరైనా దీపం వెలిగిస్తారులే మమ్మీ. నువ్వు ఆవేశపడకు మమ్మీ. ఆవేశం కాదురా, ఆక్రోశం. రమ్మంటే పొగరుగా మాట్లాడొచ్చావు. ఇప్పుడు ఎవరు తీసుకురావాలి? ఎలా తిరిగొస్తుంది? మగవాడి బుద్ధెప్పుడు ఎంత తిరిగినా మళ్ళీ మళ్ళీ ఉన్న చోటికి అదే రక్తం కదా. ఏం చేసినా చెల్లిపోతుందని. నా పుల్ల మమ్మీ, ఆడపిల్ల. నేను వెళ్ళి నువ్వేం చెయ్యాలో అది సరిగ్గా చెయ్యి. వెళ్ళి నా కోడల్ని తీసుకురా. తన బదులు నీకోసం ఎన్ని మెట్లు దిగినా ఆవిడ గారు పై మెట్టు మీదే. ఎలా సరిదిద్దాలి? ఏం చేసి నా కొడుకు జీవితం సరిదిద్దాలి? కన్న తల్లి లేకపోతే ఆ కొడుకు ఏమైపోతాడోనన్న భయం. ఇద్దరిలోనూ మార్పు అదే వస్తుంది. పంపించాలి, రేపు ఎక్స్పోకి పంపించాలి. ఇంత తక్కువ టైంలో అవన్నీ ఎలా అవుతాయి? ఫోన్ చే. బాబు, మేడం, సురేష్ గారు ఎక్కడున్నారు? పైన మీటింగ్. తను ఏ డిజైన్స్ వేసుకొస్తుందో అవి బాగున్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ఆఫీస్ బాయ్ మీరు ఎక్కడ? సరే పదని చూద్దాం. ఓకే. చీప్ గా టేబుల్ కింద దాక్కోవాల్సిన కర్మ పట్టింది. ఉండాలి అంతే కదా. కానీ ఆ డిజైన్స్ చూస్తే రిజెక్ట్. ఇవన్నీ తీసుకెళ్లి పల్లీలు అమ్ముకునే వాడికి ఇవ్వండి. వాడు పొట్లాటింగా వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి స్క్రాప్ తీసుకెళ్తే కాంపిటీషన్ లో ఆకరణ పడేస్తారు. సరిగ్గా ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు టైం లైన్ తక్కువ పెట్టి నామినేషన్ కి పంపాలని గుర్తులేదా? అంటే సార్, ఇన్నాళ్ళు కావ్య మేడం గైడ్ చేసేవారు. 100 ఏళ్ల నుంచి ఈ కంపెనీ ఆవిడ గారి డిజైన్స్ పట్టుకొని నడుస్తుందా? అమ్మయ్యా పోయేసరికి డిజైన్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే సార్. రియల్లీ టాలెంటెడ్. డిజైన్స్ అన్ని చాలా అద్భుతంగా వేసింది. తన గురించి తనకంటే దూరం చేసుకుంటాడా? రాజ్ అలా మొండిగా ఉండబట్టే ఈ రోజు
ఆ ఎక్స్పోలో రాజ్ పైన పై చేయి ఎలా సాధిస్తానో. పై చేసా మనం ఎంత చెప్తే అంత. కార్పొరేటర్ మనం వెనక ఉంటే భయపడు. బెండకాయలు కిలో ఎంత? 70 రూపాయలమ్మా. 50కి ఇస్తావా? రాదమ్మా. నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా, మాటలు అమ్ముతున్నావా? పావు కిలో ఇవ్వు. 200 సార్. శంకరన్న, పహిల్వాన్ శంకరన్న, కార్పొరేటర్. రేయ్, ఈ ఏరియాలో ఇప్పటి వరకు పెట్టండి, నేను వస్తాను. అలాగే అమ్మా. ఎంత ధైర్యం ఉంటే నా మీద ఎవరే నువ్వు? నన్నే ఆపుతావా? నువ్వు ఇలా నా దగ్గర కూడా అబద్ధం చెప్పా. అది పొట్టి. నాతో మోసం చేస్తావని అనుకోలేదు. బాబు, పెళ్ళాం కోసం ఆటో నడుపుతూ గొప్పోడైపోవాలనుకుంటా. ఇక నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏం మిగల్లేదు. ఒకసారి నేను ఇదిగో బాబు, నాకు అర్జెంట్ పనుందయ్యా. పడి రాజు మనసు మార్చాలని చూస్తున్నావేమో. వాడే ఇప్పటి వరకు మీ కంపెనీ మాకు అడ్డుగా ఉండేది. ఇక నుంచి